ఇది న్యూ మోడల్ ఎప్సన్ L8180 న్యూ మోడల్ ప్రింటర్ ఇది. ఇది హై ఫోటోగ్రఫీ ప్రింటర్ అని చెప్పొచ్చు. దీనిలో వచ్చేసి మనకు ప్రింట్, స్కాన్ అండ్ వైఫై ప్రింటింగ్, A4 మల్టీ ఫంక్షన్ ట్రే ఉంటుంది. A4 అండ్ లీగల్, A3 వరకు ట్రే ఉంటుంది. డూప్లెక్స్ ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఇంటర్నెట్ ల్యాన్ కేబుల్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. టచ్ ప్యాడ్ ఉంటుంది. టచ్ డిస్ప్లే ఉంటుంది దీనికి. దీనిలో 6 ఇంక్స్ వస్తాయి మొత్తం. 6 ఇంక్స్ వస్తాయి. ఇది యూఎస్బి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. డైరెక్ట్ మెమరీ కార్డ్ లో ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉంటే అది డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ A4 వస్తుంది, లీగల్ వస్తుంది అండ్ A3 వస్తుంది. 4/6 ప్రింట్ కూడా తీసుకోవచ్చు దీనిలో. హై క్వాలిటీ ప్రింట్ వస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది అనమాట ప్రింట్. ఇది యూఎస్బి కేబుల్ అండ్ పవర్ కేబుల్ 6 ఇంచ్ వచ్చాయి దీంతో పాటు. ఇది టచ్ డిస్ప్లే 4.3 ఇంచెస్ ఉంది. ఇది ఆన్ ఆఫ్ పవర్. ఇది పేపర్ ట్రే బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఆన్ ఆఫ్ ఆటోమేటిక్ గా ట్రే వస్తుంది. ఇది పవర్ సాకెట్ అండ్ యూఎస్బి కేబుల్ అండ్ ల్యాన్ పోర్ట్. సో ఫస్ట్ ప్రింటర్ ఆన్ చేసి చెక్ చేసుకుందాం. ఇదేమో స్కానర్. A4 అండ్ లీగల్ 2 పేపర్స్ వస్తాయి. చాలా ప్రింటర్స్ లో ఓన్లీ A4 పేపర్ మాత్రమే పెట్టడానికి వస్తాయి స్కానర్లు. బట్ ఈ ప్రింటర్ లో A4 అండ్ లీగల్ పెట్టే ఫెసిలిటీ ఉంది దీనిలో. లీగల్ పేపర్ కూడా జిరాక్స్ తీసుకోవచ్చు మనం. కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ 2 వస్తాయి. ఇదేమో ట్రే 1, ట్రే 2 2 ఉంటాయి దీనిలో. ఒకటేమో పైన ట్రే A4 అండ్ లీగల్ అండ్ A3 వరకు పెట్టుకోవచ్చు. ఇంకొక ట్రే కూడా ఉంటుంది కింద. ఇదేమో టచ్ అండ్ డిస్ప్లే, టచ్ ప్యాడ్ ఉంది. ఈ స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేద్దాం. ఇవి ఇంక్స్ మొత్తం 6 ఇంక్స్ వస్తాయి. 011 అనేది ఒకటి బ్లాక్, మిగతా 0112 అనేవి 012 అనేది ఏమో కలర్స్, అన్ని కలర్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ కలర్స్ ఫిల్ చేద్దాం. ఈ ప్రింటింగ్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. A4 కానీ లీగల్ కానీ A3 అండ్ 4/6 హై ఫోటోగ్రఫీ ప్రింట్స్ ఎవరైనా తీస్తారనుకుంటే ఈ ప్రింటర్ తీసుకోవచ్చు. ఇదేమో మెయింటెనెన్స్ బాక్స్ ఇక్కడ ఇచ్చారు. మనమే తీసుకొని మనమే పెట్టుకోవచ్చు ఈజీగా. ఇది పేపర్ ట్రే అండ్ పేపర్ బయటకు వచ్చేటప్పుడు ఇది ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది మనకి. దీనిలో సీడీ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సీడీల పైన ప్రింట్ తీస్తారు కదా కొన్ని పెళ్లి సీడీల పైన అట్లా కానీ, అట్లా ఉంటే సీడీల పైన ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంక్స్ మొత్తం 6 ఇంక్స్ వస్తాయి దీనిలో. 011 బ్లాక్, 012 అనేదేమో అన్ని కలర్స్ కలిసి వస్తాయి. ఒక్కొక్క కలర్ కి 012 అని ఉంటుంది. ఈ ప్రింటర్ ఆన్ ఆఫ్ పవర్. ప్రింటర్ ఆన్ అయింది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ క్యూఆర్ కోడ్ మనకు అవసరం లేదు. ఇంగ్లీష్. ఈ ప్రింటర్స్ ఇంక్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇన్స్టలేషన్ చేయాలి. అంటే ఇంకులు ఉన్నాయి కదా, దానిలో నుంచి హెడ్ లకు పోవాలంటే
ఇక్కడ ఉందిగా స్టార్ట్ అండ్ క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే డైరెక్ట్ ఇన్స్టలేషన్ అవుతుంది అనమాట. ప్రింటర్లో ఇంక్ వేసాం కదా, ఆ ఇంక్ మొత్తం సిస్టమ్ నుంచి హెడ్లోకి వెళ్ళిపోతుంది, పైపుల నుంచి హెడ్లోకి వెళ్ళిపోతుంది. ఒక 7 సెకండ్స్ అని ఇచ్చారు దానిలో, 7 మినిట్స్ అని. ఇది మొత్తం ఇన్స్టాలేషన్ అయిన తర్వాత టచ్ ఇలా కనిపిస్తుంది. కాపీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. సెట్టింగ్స్ అండ్ మెయింటెనెన్స్, స్మార్ట్ వైఫై, కాపీ, కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇది ఫోటో ప్రింట్ కోసం స్కాన్. డైరెక్ట్ మనం స్కాన్ చేసుకోవాలంటే పేపర్ స్కానర్ లో పెట్టేసి ఇక్కడనే స్కాన్ టు అంటే డైరెక్ట్ సిస్టమ్ లోకి వచ్చేస్తుంది. ఇది సెట్టింగ్స్. ప్రింటర్ లో ఏదైనా సెట్టింగ్స్ మనం చేంజ్ చేసిన తర్వాత అర్థం కాకపోతే రీసెట్ చేసుకోవచ్చు. ఇది మెయింటెనెన్స్, హెడ్ క్లీన్ కానీ నాజిల్ చెక్ కానీ తీసుకోవచ్చు. ఇది వైఫై సెట్టింగ్స్. చూద్దాం అన్ని స్టెప్ బై స్టెప్. దీని డ్రైవర్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ సైట్ కనిపిస్తుంది కదా, సైట్ క్లిక్ చేసి అక్కడ మనం ప్రింటర్ మోడల్ టైప్ చేయాలి. ఇక్కడ పేపర్ ట్రే బయటికి రావాలి అనుకుంటే ఇక్కడ ఫిట్ అని ఉంది కదా, అది ఆ బటన్ ప్రెస్ చేస్తే ఫిట్ అవుతుంది. ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి పేపర్ మనకు బయటకు వస్తుంది, ప్రింట్ ఇచ్చే పేపర్ ఏదైనా. ఈ ట్రైన్ ఏమో మనకు 4x6 కానివ్వండి, A4 కానివ్వండి పెట్టుకోవడానికి ఈ ట్రే. 4x6కి ఈ ట్రే వస్తుంది. కింద ఇంకొక ట్రే ఉంటుంది A4 పెట్టుకోవడానికి. ఇది పేపర్ ట్రే 1. పేపర్ ట్రే 2 ఏమో పైన ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ సిడి కూడా ప్రింట్ చేసుకోవచ్చు, అక్కడ కనిపిస్తుంది మనకు. ప్రింటర్ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్. ఇది పేపర్ ట్రే సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇదేమో A3 అన్నమాట. హై క్వాలిటీ ప్రింటింగ్ వస్తుంది. A3 అయితే చాలా బాగా వస్తుంది. ఫోటో స్టూడియోస్ కంటే చాలా నీట్ గా వస్తుంది, హై క్వాలిటీ వస్తుంది. ఈ యొక్క ఫోటో ఇచ్చి చెక్ చేద్దాం. హైలో పెట్టి ఇస్తే చాలా నీట్ గా వస్తుంది. ఇక్కడ పేపర్ ట్రే 1 or 2 అని ఉంటుంది. అండ్ పేపర్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. పేపర్ సైజ్ ని మనం సెట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇది A3 పేపర్. ఫస్ట్ ఒక కాపీ ఇచ్చి చెక్ చేద్దాం. చూడండి, మనం ప్రింట్ ఇచ్చినప్పుడే ప్రింట్ బయటకు వస్తుంది అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయ్యి పేపర్ తీసుకున్నప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. డోర్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ లైట్ కూడా వస్తుంది, LED లైట్ ఒకటి వస్తుంది.
సో పేపర్ ఎట్లా మూవ్ అవుతుందని చూడడానికి. పేపర్ మొత్తం సెట్ కావడానికి డోర్ చాలా పెద్దగా ఉంది. క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ వస్తది. ఇది ఫోటో స్టూడియో గానీ, ఈ ఇంజినీర్స్ ఎవరైనా వాడడానికి ఈ ప్రింటర్ అయితే చాలా బాగుంటదన్నమాట. ఈ క్వాలిటీ ఎంత బాగుందో. ఇది 4/6 ట్రే. ఎట్ ఏ టైమ్ మనం ఒక 20 షీట్స్ వరకు పెట్టుకోవచ్చు దీనిలో. 4/6. ఇది కూడా ఒక షీట్ వేసి చూద్దాం. ఇది కూడా మనం ప్రింట్ సెలెక్ట్ చేసి ప్రింట్ కొట్టినామంటే ఆటోమేటిక్గా డోర్ బయటకు వచ్చేస్తుంది. మనం లాగే అవసరం లేదు. ఇది దానిలో ప్యానెల్లో నేను సైజ్ సెట్ చేస్తున్నాను 4/6 అనేది. ఇక్కడ కానీ సిస్టంలో కానీ సెట్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, అక్కడ ప్రింట్ ఇచ్చినప్పుడే 4/6 పేపర్ తీసుకున్నప్పుడే ఆటోమేటిక్గా డోర్ బయటకు వచ్చింది. డోర్ ట్రే పేపర్ ట్రే. ఇదేమో A4 ట్రే. మీరు ఎట్ ఏ టైం 70 to 100 పేపర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఓన్లీ A4 వరకు పేపర్ వచ్చేస్తుంది దీనిలో. ఇది లాస్ట్ లో ఉంటుంది అనమాట, ప్రింటర్ ఎడ్జ్ లో ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది పేపర్ ట్రే. ఓన్లీ A4 షీట్స్ పెట్టుకోవచ్చు దానిలో. అండ్ A3 పెట్టుకోవాలంటే మాత్రం పైనుంచే పెట్టుకోవాలి. పేపర్ ట్రే 2లో పెట్టుకోవాలి. ఇదేమో స్కానర్. స్కాన్ తీయాలంటే డైరెక్ట్ ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ అని క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ చూస్ చేసుకొని స్టార్ట్ కాపీ అని కొడితే ప్రింట్ వచ్చేస్తుంది. ఎన్ని కాపీస్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 1 నుంచి 100 వరకు ఎన్నైనా తీసుకోవచ్చు, 99 వరకు. దీనిలో డూప్లెక్స్ కూడా తీసుకోవచ్చు. ఎట్ ఏ టైం మనం పేపర్ పైన స్కానర్ మాత్రం పేపర్ అటు ఇటు తిప్పి పెట్టాలి. ఆటోమేటిక్గా పేపర్ అదే తీసుకుంటుంది అనమాట. మనం అది కూడా తిప్పి పెట్టే అవసరం లేదు. అది చెక్ చేద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ లైట్ అండ్ డార్క్ కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాఫీ లైట్ కావాలా డార్క్ కావాలా అనేది. కాపీ జిరాక్స్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్ డోర్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, వన్ సైడ్ పేపర్ జిరాక్స్ ఇచ్చాను, ఇంత మంచిగా వస్తుంది. అది కలర్, ఇదేమో బ్లాక్ అండ్ వైట్. ఇదే డూప్లెక్స్ కొట్టేద్దాం. ఇప్పుడు డూప్లెక్స్ కొట్టి చెక్ చేద్దాం. టూ సైడ్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్ చూడండి. వన్ సైడ్ అండ్ వన్ సైడ్, టూ సైడ్ అండ్ టూ సైడ్. వన్ సైడ్ అండ్ టూ సైడ్ సెలెక్ట్ చేసి మనం కాపీ అని కొట్టేసేయాలి. పేపర్ సైజ్ సెలెక్ట్ చేసి ఓకే చేసి కాపీ అని కొట్టేస్తే ఇప్పుడు కాపీ వచ్చేస్తుంది, కానీ మొత్తం బయటికి రాదు. ఒక 5 to 10% లోపలనే ఉండిపోతుంది. మనం పైన గ్లాస్ పైన సెకండ్ కాపీ ఉంది కదా, ఆ కాపీ తిప్పి పెట్టేసేయాలి. తిప్పి పెడితే ఆటోమేటిక్గా ఈ పేపర్ కూడా తీసేసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ కాపీ అని కొట్టేస్తే ఆటోమేటిక్ ఈ కాపీని లోపల తీసేసుకొని చూడండి, సెకండ్ కాపీ కూడా ప్రింట్ చేసుకోండి. టూ సైడ్ సెకండ్ సైడ్ కూడా ప్రింట్ చేస్తుంది సార్. చూడండి, టూ సైడ్ ప్రింటింగ్. మనం కాపీ తిప్పి పెట్టే అవసరం లేదు, పెట్ట సెట్ అయింది. టూ సైడ్ ప్రింటింగ్.
మళ్ళీ సెట్టింగ్స్లలో A4 సెట్టింగ్స్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. డార్క్ అండ్ లైట్ ఇక్కడ చేసుకోవచ్చు. కాపీ లైట్ కావాలన్నా డార్క్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ మధ్యలో ఉంది అంటే మీడియంలో ఉన్నట్టు. ఆ లెఫ్ట్కి వస్తే డార్క్, రైట్ పోతే లైట్ గా వస్తుంది. అక్కడ చూపిస్తుంది కదా మొత్తం హోమ్ బటన్. మేము స్కాన్ అన్నమాట. స్కాన్ ఒక పేపర్ స్కాన్ చేసి చెక్ చేస్తాం. ఇక్కడ గ్లాస్ పైన స్కానింగ్ కొట్టేసి ఫస్ట్ లో మనం స్కాన్ టు అని కొట్టేస్తే మనకు సిస్టమ్ లో వచ్చేస్తుంది డైరెక్ట్. స్కాన్ వచ్చేసింది కాపీ. దీన్ని కానీ మనం పీడిఎఫ్ కానీ మెయిల్ కానీ డైరెక్ట్ ఇక్కడే చేసుకోవచ్చు అన్నమాట. ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ పీడిఎఫ్, జేపీజీ, ఏదైనా ఇక్కడే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ దీనిలో అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. పేపర్ సెట్టింగ్స్ అండ్ మిగతా అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మనం సెట్టింగ్స్ అర్థం కాకపోతే దీనిలో రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రీసెట్ చేస్తే ఆ, మామూలు బై డిఫాల్ట్ కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లా వచ్చేస్తుంది. ఇదేమో మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ లో మనకు హెడ్ క్లీన్ కానీ ఎప్పుడన్నా ప్రింట్ లైన్స్ కానీ ప్రింట్ రాకపోతే ఇక్కడ హెడ్ క్లీన్ అని ఉంటుంది. హెడ్ క్లీన్, పవర్ క్లీన్ కానీ హెడ్ క్లీన్ అని కొడితే మనకు ప్రింట్ చాలా నీట్ గా క్లియర్ గా వచ్చేస్తుంది. లైన్స్ వచ్చే ప్రింట్ కూడా చాలా నీట్ గా హెడ్ క్లీన్ కూడా. బట్ ఇంక్స్ అనేవి చాలా వేస్ట్ అయిపోతుంది. సో కంపల్సరీ ఈ ప్రింట్ మినిమం డే బై డే కానీ ఒక్క ప్రింట్ అన్న కంపల్సరీ తీయాలి. ఆధార్ కానీ ఎనీ జిరాక్స్ అండి ఏదైనా ఒకటి కంపల్సరీ తీయాల్సింది. నాజిల్ తీసి ఇలా వచ్చింది అనమాట. ఇలా అన్ని లైన్స్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ వచ్చినట్టు. ఎక్కడైనా లైన్ మిస్ అవుతుందంటే ఆ, మనకు మ్యాటర్ జిరాక్స్ కూడా కరెక్ట్గా రాదు, ప్రింట్ కూడా. ఇదేమో వైఫై సెట్టింగ్స్. ఐపీఎన్ఎస్ అండ్ వైఫై సెట్టింగ్స్. దీనిలో వైఫై కనెక్షన్ లో మనకు పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎప్సన్ యాప్ లో సెలెక్ట్ చేయాలి.
ఇక్కడ వైఫై పాస్వర్డ్ వచ్చింది కదా, ఆ పాస్వర్డ్ మన ఫోన్లో ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఎప్సన్ యాప్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు వైఫై నుంచి ప్రింట్ వస్తుంది. ద వైఫై ఇంక్ సింబల్ అవన్నీ చూపిస్తున్నాయి కదా, ఎక్కడైనా ఎర్రర్ వస్తే అక్కడ కనిపిస్తుంది మనకి. ఇది లాజిక్ టెస్ట్ ప్రింట్ అండ్ ఇదేమో వైఫై వైఫై సెట్టింగ్స్ అనేది దీనిగా ఉంటాయి. పేపర్ ట్రే బయటికి రావాలంటే అది క్లిక్ చేస్తే మనకు పేపర్ ట్రే బయటికి వచ్చేస్తుంది. ఇదేమో 4x6 ట్రే. ఇది A4 ట్రే, సారీ A4 అండ్ లీగల్ అండ్ A3 కూడా తీసుకొస్తుంది దీనిలో. పేపర్ ట్రే 2 ఇది, ఇదేమో పేపర్ ట్రే 1. ఇక్కడ సెట్టింగ్స్ లలో ప్రింటింగ్ ప్రిఫరెన్సెస్ మెయింటెనెన్స్ లో ఇక్కడ కనిపిస్తే సెట్టింగ్స్ మనకి పేపర్ ట్రే కానీ పేపర్ సైజ్ కానీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రే 1 అండ్ 2 అండ్ పేపర్ సైజ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. క్యాసెట్ 1 అండ్ క్యాసెట్ 2 అని చూపిస్తుంది కదా, అక్కడ పేపర్ ట్రే 1 అండ్ 2 అన్నట్టు. ఇది పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. A4 ఉంటే A4 అండ్ లీగల్ ఉంటే లీగల్, హై అండ్ క్లా క్లాస్ నార్మల్ పేపర్ ఉంటే నార్మల్ పేపర్, లేదంటే గ్లాసీ పేపర్ ఉంటే గ్లాసీ పేపర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు. A4 లో ఒక ప్రింట్ కొడితే ఇలా నీట్గా వస్తుంది. A4 ప్రింటింగ్.